హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము నాటుకోడి పులుసు చేస్తున్నాము. దాని కాంబినేషన్ దోశ. చూడండి, నాటుకోడి మా హస్బెండ్ ఇలా కుందిచ్చాడనమాట. దీన్ని మనం పులుసు పెట్టుకుందాం నా స్టైల్లో. సరిపడా ఆవాలు వేసుకుంటున్నా. నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నా. పచ్చిమిర్చి ఇది బ్రౌన్గా వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. దీన్ని మర్చిపోయాను, ఫస్ట్ దీన్ని వేసుకోవాలన్నమాట ఫ్లేవర్ కోసము. నా స్టైల్లో నేను చేస్తున్నా. చాలన్నమాట, ఇది ఎక్కువ హెవీ అయిపోతుంది కర్రీలోకి. అండ్ ఇంట్లో నేను అల్లం పేస్ట్ కొట్టుకుంటాను. దీంట్లో పసుపు, ఉప్పు వేస్తే చెడిపోదంట, అందుకే ఇవైతే నేను కొట్టి పెట్టుకున్నా. బ్రౌన్గా ఉంది కదా, వస్తుంది కదా బ్రౌన్గా. నేను కర్రీలోకి అయినా అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకుంటా, ఫ్లేవర్ బాగా వస్తుందని. అందరూ చాలామంది కొబ్బరి వేస్తారు, నేను వేయను. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. నాటుకోడి చికెను వేసుకుంటున్నా. దిస్ ఈజ్ మై ఫేవరెట్. అన్నీ అయితే వేసుకునేస్తున్నాం. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకోండి, బాగా కుక్ అవుతుంది. దీన్ని కాసేపు ఇలాగే ఉండించుకున్నాము. ఇప్పుడు ఆయిల్ ఒక తక్కువైందని వేసుకున్న ఆయిల్. అండ్ దీంట్లో పసుపు వేసుకుంటున్నా. కొంచెం పసుపు వేసుకోవాలి. అండ్ కొంచెం దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న ఇంట్లో ఇది మా అత్తమ్మ చేస్తూ ఉంటుంది. పచ్చాసన పోయింది కాబట్టి దీంట్లో వాటర్ పోసుకున్నాం కొంచెం. ఆయిల్లో అయితే ముక్క ఉడకదు కదా, అందుకే దీంట్లో వాటర్ పోసాను అన్నమాట. నీళ్ళన్నీ పోసుకున్నా. సాల్ట్ తక్కువైతే లాస్ట్లో వేసుకుంటా. అండ్ ఇదైన తర్వాత, ఇది బాగా బాయిల్ అయిన తర్వాత టమాటా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో టమాటా వేస్తున్నా. టమాటానే వేస్తున్నా.
ముక్క అయితే ఉడికిపోయింది, కాలిపోతుంది. ముక్క అయితే ఉడికిపోయింది. ముక్క ఉడికిపోయింది. ఇంకా మనం దీనికి మసాలా పెట్టుకుందాము. దీనికి మసాలా వేసుకుందాము. కరివేపాకు వేయడం మర్చిపోయాను, అందుకే దీంట్లో వేసినాను, ఏమనుకోబాకండి. సరిపడే కారము ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నా. ఒక 3 వేసుకుందాం. అండ్ ధనియాల పొడి ఇది 1 స్పూన్ వేసుకుందాము. సరిపడంతా వేసుకోండి మీరు, నేను జస్ట్ అలా వేసుకుంటున్నా. గరం మసాలా వేసుకుందాం. సరిపడే గరం మసాలా అండ్ చికెన్ మసాలా సరిపడేంతగా వేసుకోండి. బాగా ముక్కకు పట్టేలాగా కలబెట్టుకోండి. ఇంతకుముందు వెల్లోగా ఉన్నింది, ఇప్పుడు రెడ్గా వచ్చింది. చికెన్, నాటుకోడి చికెన్ పులుసు, ఆంధ్ర స్టైల్. ముక్క, కొత్తిమీర, దోశ, నాటుకోడి పులుసు ఇదైతే ఫినిష్ అయిపోయింది. ఆల్రెడీ నేను పోసి పెట్టున్నా. దోశ ఇప్పుడు టేస్ట్ ఎట్టుందో చూద్దాము. నాటుకోడి పులుసు ఇప్పుడు టేస్ట్ చేద్దాము. కాలిపోతుంది అండ్ చూడు, నాకైతే బాగా నచ్చింది, టేస్ట్ బాగుంది. అండ్ బాగా ఒకసారి చెప్పు ఎలా ఉందో. కొంచెం ఆయిల్ ఎక్కువ పడింది. అంటే నాటుకోడిలో ఆయిల్ ఎక్కువ వేస్తారు. మొత్తానికైతే నాటుకోడి అండ్ దోశ ఫినిష్ చేశాను. అండ్ నాటుకోడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏదో నాకు వచ్చి రానట్టుగా చేశాను, మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. ముక్క అయితే ఎక్సలెంట్గా ఉడికింది, అసలు అనుకోలేదు చేస్తానని.